యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అక్టోబర్ మాసము 2 సంవత్సరాల క్రితము ప్రత్యేక కూడికలు కలిగినటానికి దేవుడు కృప చూపుతూ వచ్చాడు. అవే గుర్తు చేసుకున్నా మరలా ఇదే అక్టోబరు దసరా వెకేషన్లో మరలా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు చూపిన అనుకూలతను బట్టి ప్రభుకు నేను వందనస్తుడును. మరి విశేషంగా ప్రార్థించిన వారికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యవనస్తుల కూడికల్లోనికి మనం ప్రవేశించడానికి మునుపు మనందరం కలిసి యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతుని. ప్రభు సాయం కొరకై ప్రార్థనలో ప్రవేశిద్దామండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువు అమూల్యమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున నీ పరిశుద్ధ పాద సన్నిధిలో ప్రవేశించి రావటానికి మాకు మరొకసారి అనుగ్రహించిన ధారాళమైన ప్రవేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఉదయకాలం నీ మందిర సమృద్ధి చేత మమ్మల్ని తృప్తిపరిచి నీ ఆనంద ప్రవాహంలో త్రాగించినందుకై మిమ్మల్ని హృదయమారా పూజిస్తూ ఉన్నాం. ఈ దినాన మేము ఏమై ఉన్నామో కేవలము నీ కృప ఉన్నామని ఒప్పుకొనుచూ ఉన్నాం. నిజంగా మా ఎడల మీకు కలిగే నూతనమైన వాత్సల్యత మేము నిర్మూలము కాకుండా సజీవుల భూమి మీద నిలిచి మా విమోచకుడు సజీవుడు అని ఆరాధించినట్లుగా మాకు అనుగ్రహించి ఈ తరుణముల కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభు మరణాన్ని సమాధిని గెలిచిన ఈ పునరుద్ధాన దినంలో మమ్మల్ని అందరినీ బేర్షెబాలో సమకూర్చిన మీ దయను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, యవనస్తులుగా మాకున్న అక్కరతలు నీ వెరుగుదువు. మా పోరాటము ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా, మానసికంగా, ఆర్థికంగా, చదువు పరంగా, ఇతరత్ర అన్ని పోరాటాలను కూడా నీవే బాగుగా ఎరిగిన దేవుడిగా, మంచి స్నేహితుడిగా ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా హృదయ అంతరంగాలను మీరు తొంగి చూసి మాలో ఉన్న మనోవేదన, దుఃఖము, దిగులు, విచారము, చింత, నిరుత్సాహము సమస్తం ఎరిగిన వాడుగా ఉన్నందుకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీరు మాత్రమే మమ్మల్ని ఆదరించ శక్తి కలిగిన దేవుడవు. నీ స్వరాన్ని విని నీ ముఖదర్శనం చేసుకోవడానికి మాత్రమే మీ సన్నిధిలో మేము ప్రవేశించామని ఒప్పుకొనొచ్చు ఉన్నాం. ఏ మనుషుని ముఖము, ఏ నరమాత్రుని స్వరం వినటానికి మేము రాలేదని ఒప్పుకొనొచ్చు ఉన్నాం. దేవా, నీ పరలోకపు సింహాసనం నుంచి మా అక్కర్ల కొద్ది నీ వాక్యం అనుగ్రహించి మా హృదయాలకు మీరే పరిచర్య చేసి ఆదరించి ప్రోత్సహించి బలపరిచి అంతకంతకు నూతన పరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సాయంకాలం కొరకు నిత్యత్వంలో ఏ సంగతులు మా కొరకు దాచి ఉంచారో వాటన్నిటినీ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమీప దూర ప్రాంతాల నుంచి మీరు నీ ప్రజలను, నీ బిడ్డలను ఈలవేసి సమకూర్చుతుందుకే స్తోత్రం. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. అది సంపూర్ణంగా, పరిపూర్ణంగా అనుభవించి ఈ స్థలము నుంచి మేము సంతోషంగా వెళ్ళడానికి సాయం చేయండి. రక్షణ లేని వారిని దర్శించండి, పడిపోయిన వారిని ఉద్ధరించండి, కృంగిన వారిని లేవనెత్తండి, బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలిగించండి, దుఃఖంలో ఉన్న వారికి దుఃఖము నిట్టూర్పున ఎగిరిపోనట్లుగా చేయండి. ఆనందము లేక విచారవదనతో ఉన్నవారు సంతోషము చేత నీ సన్నిధిలో నుంచి బయలుదేరినట్లుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రార్థన ఆలకించినందుకే స్తుతించి ఆ యొక్క దాసుడు నన్ను కూడా నీ కుమారుడు మా ప్రభు యొక్క సెలవ చాటును మరుగుపరచుము. క్రీస్తు యేసు ప్రభువు నిత్య నిబంధన రక్తముతో కడుగుము, శుద్ధీకరించుము. నూతన తైలాభిషేకముతో మీ దాసును అభిషేకించుము.
నీ ప్రజల క్షేమము రక్షణార్థము నీ కుమారుని నామ ఘనత కొరకు మాత్రమే మరొకసారి జ్ఞాపం చేసుకున్నాము. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపడినట్లుగా చెరపట్టి మీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ మీ దయగల హస్తాలకు కృపావాక్యముకు అప్పగించుకుని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. యోహాను సువార్త 15వ అధ్యాయము దానికి సంబంధించిన నేపథ్యాన్ని మనము గమనించాలి. నిజంగా దేవుడు తానే కొన్ని సంగతులు మనకంటే ముందుగా చేయడాన్ని మనం దీని యొక్క వాక్యంలో చూస్తాం. ఉదాహరణకి ప్రేమించడం అన్నది దైవ నైజంగా మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు అన్నమాట 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8-16లో మనం చూడగలం. గాడ్ ఈజ్ లవ్. కనుక ఆయన నైజము ప్రేమ, అందుకే ప్రేమించడంలో ఆయనే ముందుగా ఉండడాన్ని మనం చూస్తాం. అందుకే అంటాడు 19లో, మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనలను మొదట ప్రేమించి. ఆ మాట గమనించాలి. కనుక ప్రేమించడంలో మొట్టమొదటి వాడు దేవుడు, మనం కాదు. మన నైజము ద్వేషించడం, మన నైజము తృణీకరించడం, మన నైజము పగ ప్రతీకారము తీర్చుకోవడం. అయితే ఆయన నైజము ప్రేమించడం. కనుక ప్రేమించడము ఆయనే మొదలుపెట్టాడు. అందుకే మనం ఏం చేస్తున్నాము? ఆయనను ప్రేమించుచున్నాము. రెసిప్రోకల్ లవ్ అంటాం దీన్ని. ఇతరులు మనల్ని ప్రేమిస్తేనే మనం ఇతరులను ప్రేమిస్తాం, ప్రేమించకపోతే ప్రేమించాం. ఇది మొదటి సంగతిగా చూస్తాం. ఇక రెండవది, దేవుడు ప్రేమించిన తర్వాత ఏర్పరచుకోవడానికి కూడా మనము ఆయనే ముందడుగు వేయడాన్ని చూస్తాం. అదే మనం చదువుకున్న యోహాను సువార్త 15:16. ఏం రాశాడు? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, కానీ నేనే మిమ్మను ఏర్పరచుకుంటుని. కనుక దేవుడే ఏర్పరచుకోవడాన్ని మనం చూస్తాం. ఇక మూడో భాగానికి రాగలిగితే, కొంచెం ముందుకెళితే, వెతికే దానిలో కూడా దేవుడి ముందంజ వేయడం విశేషం. ఉదాహరణకి లూకా సువార్త 19:10లో చూస్తాం. ఏముంది అక్కడ? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. వెదకడం అన్నది దైవ నైజం. మనము వెదకడం అన్నది తెలుదు మనకి. అందుకే ఏమన్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతుకువాడే లేడు. ఆయన నిజంగా ఇగ్నోర్డ్ సబ్జెక్ట్. ఆయన ముఖ్యంగా యవనస్తుల జీవితాల్లో. అప్పుడేంట్రా దైవుడు, దయ్యము, ఇంకా భక్తి ఇప్పుడు కాదు, సన్యాసిగా ఏదో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు భక్తి, కానీ యవన ప్రాయంలో భక్తి ఏంటి, ఎంజాయ్ చేయాల లైఫ్ని అనేవాళ్ళు చాలామంది. అందుకే దేవుని వెతికేవాడు ఎవరు లేరంట. అయితే దేవుడు తానే మొదట వెతకడాన్ని మనం చూస్తాం. ఇక నాలుగవది చాలా ప్రాముఖ్యం ఏంటంటే, దేవుడు తాను ప్రేమించిన వారిని ఏర్పరచుకున్న వారిని సొంత సమయంలో వెతికిన వారిని ఏం చేస్తాడు? చివరికి స్థానిక సంఘములో చేరుస్తాడు. అదే అపోస్తుల కార్యములు 2:47లో చూస్తాం. ప్రభువు అనుదినము రక్షణ పొందుచున్న వారిని వారితో చేర్చుచుండెను. తెలుగు తర్జుమా. అయితే ఇంగ్లీష్ బైబిల్ ఏం రాబడి? ద లార్డ్ యాడెడ్ దెమ్ టు ద చర్చ్ డైలీ. అందుకే ఎన్నోసార్లు చెప్పాను మీ మధ్యకు వచ్చినప్పుడు, క్రిస్మస్ వస్తూ ఉంది, ఏం కొనుక్కోవాలా? బట్టలు కొనుక్కోవాలి, మానేయండి. మరి ఏం కొనుక్కోవాలన్నా బైలింగ్వల్ ఇంగ్లీష్ బైబిల్ కొనండి, ఇంగ్లీష్ తెలుగు. ఎప్పుడు కొనాలన్నా అంటే 10th అయిపోయిన వెంటనే ఇంటర్మీడియట్ చేరుతారు, అప్పుడే తీసుకోవాలి. చాలా వరకు తెలుగుకి ఇంగ్లీష్కి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడే చూసాను చూడండి, లూకా 2:47. తెలుగులోనేమో వారితో చేర్చుచున్నాడు. ఎవరు వారు అంటే ఇంగ్లీష్లో ఏముంది? సంఘముతో చేర్చుచుండెను. ఏ మాట అండి అది! సంఘముతో ఎవరు చేర్చారు? మీరేమైనా సభ్యత్వం తీసుకున్నారా? లే. కనుక దేవుడు తానే తన చిత్తానుసారంగా రక్షించబడిన వారు ఎక్కడైతే ఉంటారో ఆ పరిశుద్ధులతో, సంఘముతో దేవుడు ఏం చేస్తాడు? చేరుస్తూ వెళ్తాడు. కనుక మిమ్మల్ని కూడా బేర్షెబా, బేతేలు, బెరాక, రకరకాల మన అనుబంధ స్థానిక సంఘాల నుంచి వచ్చారు కదా. ఈ సంఘాలన్నిటిలో కూడా దేవుడు ఏం చేశాడంటే మిమ్మల్ని ఏం చేశాడు? ఎంతో శ్రద్ధగా సంఘములో చేర్చాడు.
ఇది గుడ్ సమారిటన్, మంచి సమరణ కథలో మనం చూస్తాం. పూటకోళ్ళ ఇంటి వాళ్ళ చేర్చాడంట ఆయనే, చేతి డబ్బులు పే చేశారంట, పోషించమని చెప్పాడంట. అకౌంట్ ఏదైనా ఉంటే నా పేరు మీద సెటిల్ రాసి పెట్టి నేను వచ్చి సెటిల్ చేస్తా అన్నాడు. కనుక దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. నీ గురించి ఎంత బాధ్యత వహిస్తున్నాడంటే, క్రీస్తు యేసు శరీరం అన్న సంఘములో నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? తానే చేరుస్తూ ఉన్నాడు. ఈ 4 మెట్లు దేవుడే ఆరంభించడాన్ని మనం చూస్తాం. దేవుడు తానే చేసి తానే కొనసాగిస్తాడు. ఇప్పుడు ఏర్పాటు అనే మాట దగ్గరికి రాగలిగితే, మనము దేవుని ఏర్పాటు చేసుకోలేదు, దేవుడు తానే మనలను ఏర్పరచుకున్నాడు. ఎందుకు అన్న ప్రాథమికమైన ప్రశ్నకి 5 జవాబులను దేని యొక్క వాక్యంలో చూస్తాం. ఇది అంతటినీ మనం చెప్పలేము, ఎందుకంటే మన సబ్జెక్ట్ చాలా ఉంది కనుక రెఫరెన్స్ మాత్రమే జ్ఞాపం చేసి ముందుకెళ్తాను. ఉదయకాలము మధ్యాహ్నం టేబుల్ దగ్గర వాటి గురించిన 5 సంగతులు చూసాం. మొదటిది, దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు ఏర్పరచుకుంటాడు అన్న దానికి ప్రాథమికమైన జవాబు ఏదైనా ఉంది అంటే, రక్షణ పొందటానికి దేవుడు ఏర్పరచుకుంటాడు. 2 తెస్సలోనిక 2:13 మొదటి సంగతిగా చూస్తాం. సెలక్షన్ ఫర్ సాల్వేషన్. పాయింట్ నెంబర్ 1, స్ట్రాంగ్లీ రికమెండ్. ఇంకొక ప్రాముఖ్యంగా మీకు చెప్పాలనుకుంటా ఉన్నా, మీరు తెలుగు ఇంగ్లీష్ బైలింగ్వల్ బైబిల్తో పాటు మంచి నోట్బుక్ కొనుక్కొని రావాలా. తిరుపతిలో నేను చదివేటప్పుడు ఒక ఫైర్ బ్రాండ్ ఉండేవాడు, ఆయన నోట్బుక్ తీసుకొని రాకపోతే ఫైర్ కాలిపోవడమే. ఇంకా కనుక మెయింటైన్ యూర్ రన్నింగ్ నోట్స్ ఫర్ గాడ్స్ వర్డ్. దీని యొక్క వాక్యానికి మీరు ఏం చేయాలి? నోట్బుక్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. మీకు చెప్పాను, ఇవన్నీ మళ్ళీ చెప్పినాను అనుకో టైం ఎక్కువ తీసుకుంటుంది. వ్రాయడము అన్నది ఎవరితో ఆరంభమైంది? వ్రాయడం. ఫర్ ఎగ్జాంపుల్ వాక్యమే వ్రాయడం అనుకుందాం, ఎవరితో ఆరంభమైంది? సిస్టర్స్, దేవునితో ఆరంభమైంది. వెరీ గుడ్. కనుక దేవుడే రాశాడు. 23:16 అనుకుంటా నిర్గమకాండం. 24వ అధ్యాయంలో మళ్ళీ రెండోసారి ఉంది. ఆ ధర్మశాస్త్ర పలకల మీద ఉన్నది దేవుని చేవ్రాత అని ఉంటుంది. కనుక దేవుడే రాశాడు, తన సొంత చేతులతో రాశాడు. దేవుడే వాక్యాన్ని రాస్తే మనం రాసుకోవాలా లేదా? హెబ్రీ 8:10 ఇదే మాట ఉంది మళ్ళీ. నేను వారి మనసులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయం అనే పలక మీద వాటిని వ్రాసేదను. అసలు ఆయన నిద్రపోవడం లే, హోంవర్క్ చేస్తూనే ఉన్నాడు. కనుక షరత్ ఏంటంటే రాయమని కోరాల. దేవా, నా హృదయం అనే పలక మీద దినక వాక్యాన్ని రాయి. పుస్తకాలు రాసుకోవడం ఒక ఎత్తు, హృదయం అనే పలక మీద రాసుకోవడము ఒక ఎత్తు. హృదయం అనే పలక మీద రాసుకుంటే చరిగిపోవు, ఎందుకంటే మర్చిపోవు. నేను చెప్పగలను, ఇక్కడ ఈ స్థలము నుంచి కింద నుంచి వచ్చినా నేను పైకి. కింద అంటే కింద. కనుక కింద యూత్ క్యాంప్ జరిగినప్పుడు కొన్ని మెసేజెస్ అలాగే ఉన్నాయి, పేస్ట్. కొన్ని ఇన్సిడెంట్స్ కానీ, కొన్ని కొటేషన్స్ కానీ, కొన్ని రెఫరెన్సెస్ కానీ అలాగే నిక్షిప్తమై ఉన్నాయి. తిరిగి పునశ్చరణ, పదే జ్ఞాపకం చేసుకోవడం, ఆలోచించడం, అదే మెడిటేషన్. దివారాత్రము ధ్యానించాలంటే నిద్ర ఎప్పుడు పోవాలని అన్నాడు ఒక ఆయన, యవనస్తుడు. దివారాత్రము ధ్యానించవారు ధన్యులు, నిద్ర ఎప్పుడు పోవాలన్నా అన్నాడు. అట్లా కామన్గా మనకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కనుక సబ్కాన్షియస్ లెవెల్లో కూడా ఏముండాలంటే వాక్యము, మెడిటేషన్ అనేది చాలా ప్రాముఖ్యం. అదే తలంచుకోవడం, తలపోసుకోవడం. మరియమ్మ చేసింది అదే కదా. వాళ్ళొచ్చి గొర్రెల కాపలు చెప్పారు. మరియమ్మ చేసిన పని ఏంటి? గొర్రెల కాపలు చెప్పిన మాటలు తన హృదయంలో భద్రపరుచుకొని తలపోసుకొనుచూ ఉండేను. అది మెడిటేషన్ అంటే. కనుక ఈ విధంగా దీని యొక్క వాక్యమే కాదు, మీ సబ్జెక్ట్ కూడా అంతే. చదివిన తర్వాత మూసేసి బాగా ఆడుకొని వచ్చి మళ్ళీ తెరిస్తే ఏముండదు, వ్యానిష్, జీరో, నిల్, ఏమి లేదనిపిస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరొకసారి నెమరేసుకోవాలి. అట్లా సబ్జెక్ట్ వస్తుంది. బైబిల్కి ఏదైతే అప్లై చేస్తామో చదువుల్లో కూడా అది అప్లై చేయాలి. అప్లై చేశాను కనుక చెప్తున్నాయి. ఇక్కడ స్టూడెంట్నే నేను, యూజీ. కనుక మంచి మార్కులు సాధించాలంటే దీని యొక్క వాక్యం రాసుకొని ఇక్కడి నుంచే రాసి స్కిల్స్ డెవలప్ అవుతాయి. చక్కని రైటర్స్ లేదా ప్రజెంటేటర్స్ అవుతారు మీరు. సరే, ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే దీని యొక్క వాక్యం కూడా రాసుకోండి. మంచి బైలింగ్వల్ ఇంగ్లీష్ బైబిల్ మీరు ఎక్కడైనా కొనసాగించండి, లేదా ఇంటి దగ్గర పెట్టుకుని అయినా ధ్యానించి చదవండి.
దాని ద్వారా భవిష్యత్తులో మీకు ఎంతో క్షేమము లాభాన్ని మీరు అనుభవిస్తారు. దేవుడు ఈ చిన్న ప్రయత్నాలను తీర్మానాలను మీ జీవితాల్లో ఆశీర్వదించునుగాక. కనుక దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకు అంటే మొదటిది రక్షణ, 2 తెస్సలోనిక 2:13, రెండవది పరిశుద్ధమైన జీవితము కొరకు ఏర్పాటు, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు, మూడవది శ్రమల కొరకైన ఏర్పాటు, సెలక్షన్ ఫార్ సఫరింగ్స్, అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15-16. ఇంకా కొంచెం ముందుకెళితే ఇక రాయబడిన యోహాను సువార్త 15:16లో మనం చూస్తాం. ఏంటది? మీరు వెళ్ళి ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. సర్వ సమృద్ధికరమైన లేదా ఫలభరితమైన జీవితం, సూపర్ అబండెన్స్ అన్నాను దాన్ని. ఐదవది చివరిది ఏంటంటే 2వ దినవృత్తాంతములు 29:11లో చూస్తాము. తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. పరిచర్య సేవ కొరకు ఏర్పరచుకున్నాడు. అందుకే ఎక్కువ కాలం మీరు గుర్తుపెట్టుకోవడానికి న్యూమనిక్స్ వాడతారు. ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, తర్వాత మేనేజ్మెంట్ కానీ, బిజినెస్ మేనేజ్మెంట్, ఇంత బుక్కులు ఉంటాయి. ఇంతవరకు ఇట్లా ఈ బల్ల మీద ఉన్న పుస్తకాలు పెడితే ఫస్ట్ ఇయర్ నుంచి అవన్నీ ఎప్పుడు చదవాలా, ఎప్పుడు ఆపోసన పట్టాలా, ఎప్పుడు ప్రజెంటేషన్ చేయాలా, ఎన్ని మార్కులు సంపాదించాలా. అందుకే నెక్స్ట్ చక్కగా ఒక అధ్యాయం చదవడము, ఈ అధ్యాయాన్ని పదే పదే చదవడము, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే పికప్ చేసి మార్జిన్లో రాయడం. ఆ మార్జిన్లో చదివే మాటలను బట్టి 1 గంట 45 నిమిషాలు 30 నిమిషాలు రాసే స్కిల్ను డెవలప్ చేసుకోవాలి. బైబిల్ కూడా ఇదే అప్లై అవుతుంది. హెర్మనెటిక్స్ అంటాం వీటిని. కనుక దీని యొక్క వాక్యాన్ని నీవు నేను రాసుకోవడం ద్వారా ఈ స్కిల్స్ అనేవి మనము పెంచుకుంటూ ఉంటాం. అందుకే ఇప్పుడు మనం ఏం చేసామంటే 5ంటికి 5 పేర్లు ఎస్తూనే వస్తాయి. సెలక్షన్ ఫర్ సాల్వేషన్, ఎస్ఎస్. సెలక్షన్ ఫర్ సాంక్టిఫికేషన్, ఎఫెసీ 1:4-6. సెలక్షన్ ఫర్ సఫరింగ్, అపోస్తల కార్యములు 9:15-16. సెలక్షన్ ఫర్ సూపర్ అబండెన్స్ ఇన్ రిలేషన్ టు ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితమైన జీవితంలో సర్వ సమృద్ధి. 5వది చివరిది సెలక్షన్ ఫర్ సర్వీస్, దేవుని సేవ పరిచర్య కొరకైన దైవికమైనటువంటి ఏర్పాటు. ఇప్పుడు నేను పాత నిబంధనలో ఒక సంగతిని మధ్యాహ్నం జ్ఞాపం చేశాను. ఇంకా అది బాగా ఉంది. అయితే మనము యూత్ మీటింగ్ కనుక దీన్ని నేను కొత్త నిబంధనలో మొదటి సంగతి వైపుగా మిమ్మల్ని డైవర్ట్ చేయాలని నేను ఆశపడతా ఉన్నా. అందరూ 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 13వ వచనం తీయండి. 2 Thessalonians chapter 2 and reading all together verse 13 please. 2వ తెస్సలోనిక 2:13. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. చాలంతవరకు. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును, సెలక్షన్ ఫర్ సాల్వేషన్, దేవుడు ఆదిలోనే నీవు నేను రక్షణ పొందాలని సంకల్పించాడు. అది దీని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఆది అన్న దానికి ఎంత వయసు ఉంటుందన్నా అని ఒకవేళ ప్రశ్నించవచ్చు చాలామంది. దేనికి ఆది అన్నా? దేవునికి ఆదా లేదా సృష్టికి ఆదా? సరే, లోకము సృష్టి దాన్నే మనం ఆదిగా మనం చూస్తే, మరి సృష్టి ఆరంభమయ్యి ఇంతకాలం అయింది కదా, మరి యూనివర్స్కున్న ఏజ్ ఎంతన్నా? ఇవన్నీ తెలుసుకునే ప్రశ్నలు ఇవి. దాన్ని తెలుసుకుంటే మనల గురించి దేవుడు ఎప్పుడు ఆలోచించాడో ఊహిస్తే మన అంచనాకు కూడా మించినదిగా చూస్తాం. దీని గురించి ఏం తల బద్దలు కట్టుకోనక్కర్లే, మనకు అన్నిటికీ జవాబు ఉంది. కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరావిడ? గూగుల్ తల్లి. ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా ద ఏజ్ ఆఫ్ ద యూనివర్స్ టైప్ చేయాలా? ఏమొస్తుంది? 1800 crores ఇయర్స్, 1800 కోట్ల సంవత్సరాల క్రితము ఈ విశ్వం ఆవిర్భవించింది అన్నాడు. సరే, థీరీస్ ఎన్నో ఉన్నాయి. థీరీస్ ఏమున్నాయి? బిగ్ బ్యాంగ్ థీరీ అంటాడు. గొప్ప శబ్దములో నుంచి విశ్వము ఆవిర్భవించింది అంటాడు. వాస్తవానికి ఇది ఎక్కడి నుంచి కాపీ కొట్టారంటే హెబ్రీ 1:1 నుంచి కాపీ కొట్టారు. అక్కడేమన్నాడు? పూర్వమందు నానా సమయములలో నానా విధములుగా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా
మాట్లాడని చెప్పి తన మహత్తు గల మాట చేత ప్రపంచాలను నిర్మించాడు. మాటలో ఏముంది? శబ్దం. ఇట్లా చప్పలు కొట్టామనుకో, శబ్దంలో నుంచి వెంటనే వెనక్కి తిరుగుతావు. ఎందుకు? పిలవలేదు కదా నేను పేరు పెట్టి. శబ్దం. దాన్ని వీళ్ళు బిగ్ బ్యాంగ్ థియరీగా మార్చారు. సరే, పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా క్లాస్ ఉంటుందిలేండి, అది వేరే సంగతి. కనుక దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆదిలోనే, విశ్వ పుట్టుక ఆరంభములోనే, ఇంకా ఆవిర్భవించడానికి మునిపే నీవు నేను కావాలని కోరుకున్నాడు. అంటే 1800 కోట్ల సంవత్సరాల క్రితం నీవు నేను కావాలని దేవుడు కోరుకున్నాడు గనుకనే భూమి మీదకి వచ్చాను. నీవు నేను కావాలని కోరుకున్నది ఎప్పుడు? తల్లిదండ్రులు వివాహం అయితే కోరుకున్నారు. నా వయసును బట్టి చూస్తే వెనక్కి వెళ్ళాలా? మీ వయసును బట్టి ఒక 20-25 ఏళ్ళు అనుకోండి. 25 ఏళ్ల క్రితం మీ తల్లిదండ్రులకు వివాహమైంది. వివాహం తర్వాతనే నీ గురించి ఆలోచన చేశారు. అది కూడా మళ్ళీ తెలియదు. భారతదేశంలో చట్టాల ప్రకారము అల్ట్రాసోనోగ్రఫీ వెళ్తే అక్కడ లింగ నిర్ధారణ కేసు మీ మీద పెట్టి మళ్ళీ దానికి జైలు శిక్ష. అది కూడా మీకు తెలియదు, పిల్లోడో అబ్బాయో అమ్మాయో. అయితే దేవునికి స్తోత్రము, నువ్వు అబ్బాయో అమ్మాయో నిర్దిష్టంగా ఎరిగి నీ కొరకు ప్రణాళిక రచించింది ఎప్పుడో తెలుసా? 1800 కోట్ల సంవత్సరాల క్రితం. కనుక దేవుడు నిజంగా నీవు నేను కావాలని కోరుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఎందుకొరకయ్యా అని అడిగితే ఇక్కడ జవాబును మనం చూస్తాం. రక్షణ పొందడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి రక్షణ అంటే ఏంటన్నా? మనకు తెలియదని ఏమనుకుందాం? తెలియదని ఏమనుకుంటారు? మ్యాథమెటిక్స్. నిద్ర ఇప్పుడు సరిగ్గా మధ్యాహ్నం అన్నది ఇప్పుడు మీటింగ్ పెట్టారనుకోండి, బాగా చల్లగాలి, వర్షం కూడా, ఉక్కపోత తగ్గింది, నిద్ర. అందుకే ప్రశ్నలు. మ్యాథమెటిక్స్ ఎప్పుడు పెడతాడు? సరిగ్గా మధ్యాహ్నం పెడతాడు. ఎందుకు? నిద్రపోకూడదు. ఎక్స్ అనుకున్నాము, అన్నోన్ ఫ్యాక్టర్. ఇప్పుడు తెలుసుకోవాలా. ఉదయకాలం చెప్పాను మీకు, వాట్ ఈస్ ద బెస్ట్ కామెంటరీ ఆన్ ద బైబిల్ ఈజ్ ద బైబిల్ ఇట్ సెల్ఫ్. బైబిల్ మీద మంచి వ్యాఖ్యానం ఏదైనా ఉందా అంటే బైబిల్ ఇట్స్ బైబిల్ తానే తనకు మంచి వ్యాఖ్యానం. వెతుక్కోవాలంతే. ఓపిక ఉండాలా, శ్రద్ధ ఉండాలా, సమయం కేటాయించాలా, దేవుని పాదం వచ్చింత కూర్చోవాలా. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. కనుక రక్షణకు నిర్వచనం ఏదైనా ఉందా? ఇది చెప్పాను 2-3 years అనుకుంటా, మర్చిపోయి ఉండొచ్చు. న్యూ జనరేషన్ వస్తుంది కదా. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక మాట తిరిగేయండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 29-32 వచనాలు. వాచ్ నైట్ సర్వీస్ కూడా ఇది జ్ఞాపం చేశాను నేను. 29-32 లాస్ట్ లైన్లు, మనకు సమయం లేదు కనుక. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచుతుని. ఎవరితో మాట్లాడుతున్నారు? సమాసాలు కదా. ఎవరితో మాట్లాడుతున్నారు? సిమియోను మాట్లాడుతున్నాడు. వెరీ గుడ్. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. ఎలా చెప్పగలమన్నా? నాథా, నీ దాసుని సమాధానముతో పోనిచుచున్నావు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాసంలో ఈ 3 సంగతులు ఉంటాయి. సందులు, సమాసాలు, గ్రామర్ ఉంది కదా, ఛందస్సు, సందులు ఇవంతా ఉన్నాయి. కనుక సిమియోను యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని అంటున్నాడు, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని అన్నాడు. చూస్తున్నది ఎవరిని? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరై ఉన్నారు? రక్షకుడై ఉన్నాడు. ఎందుకు? 2:10 పరిచయం చేయబడ్డాడు ఆయన. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టాలా? అయితే ఏం మాట్లాడుతున్నాడు ఈయన? నీ రక్షకుడు నేను కన్నులారా చూచితిని అనలేడం లేదు ఆయన. ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా, నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. సాల్వేషన్ ఈజ్ నాట్ ఎ పొజిషన్ బట్ ఎ పర్సన్ ఇన్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. రక్షణ ఒక స్థితి కాదు, సాక్షాత్ ఒక వ్యక్తి. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఎక్స్ అనుకున్నాము, సాల్వ్ అయిందా లేదా? తీసుకుని వచ్చి అక్కడ ప్రతిక్షేపించాలి. మ్యాథమెటిక్స్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు చదవండి. ఎట్లా చదవాలా? రక్షణ సబ్స్టిట్యూట్ ఎక్స్ అనుకున్నాం, ఏంటో తెలియదు మనకి. ఇప్పుడు వచ్చేసింది. తీసేసి ఆ ప్లేస్లో ఏం పెట్టాలా? యేసుక్రీస్తు ప్రభువును పెట్టాలా. ఇప్పుడు చదవండి. యేసుక్రీస్తు ప్రభువును పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకుని. ఎందుకు బతుకుతున్నావు? నీవు లేనిదే నా జీవితం లేదన్నాడు అనుకో, ఇట్స్ ఎ ట్రాష్. వాస్తవానికి నీ కోసమే పుట్టినవాడు, లేదా నిన్ను పుట్టించినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కోసమే ఉన్నాం భూమి మీద.
ఎవరైనా చెప్తే అలాంటి మాటలే నమ్మద్దు. నువ్వు లేకపోతే చచ్చిపోతాను, హుసేన్ సాగర్లో పడతాను, తొందరగా పడి దూకనాల. అర్థమైందా? యువర్ ఎక్స్క్లూసివ్లీ ఫర్ వన్ పర్సన్, ఇట్స్ నన్ అదర్ దాన్ అవర్ డియర్ సేవియర్ అండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నువ్వు ఎవరి కొరకు లేవు, ఒకే ఒక వ్యక్తి కొరకు భూమి మీద ఉన్నావు. దేని కొరకు? ఆ వ్యక్తే యేసుక్రీస్తు ప్రభువారు. అంతిమంగా ఒక మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి చేరుకొనవలసిన వాడు ఎవరైనా ఉన్నారంటే భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకా ఎంతకాలము యేసుక్రీస్తు ప్రభువారిని పొందకుండా, యేసును సంధించకుండా, ముఖదర్శనం చేయకుండా, కలసరకుండా నీ యవ్వన జీవితాన్ని పాడు చేసుకుంటావు. వద్దు. ఈ రక్షణ అనే యేసుక్రీస్తు ప్రభువారిని పొందడానికి దేవుడు ఆదిలోనే సంకల్పించాడు. ఎప్పుడు? 1800 కోట్ల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారిని పొందటానికి, చేరుకోవటానికి, అనుభవించటానికి దేవుడు మనిషిగా నిన్ను ఈ తరంలో ఉంచాడు. ఇంకా ఆయన గురించి ఎరిగి, ఆయన గురించి వాక్యం విన్నా కూడా పెడచెవి పెట్టి వెళ్ళిపోతూ ఉంటే, దయచేసి మిమ్మల్ని ప్రేమతో బ్రతిమలాడుతూ ఉన్నాము, రక్షణ అయిన యేసుక్రీస్తు ప్రభువారిని వాయిదా వేయద్దు. ఎవరినైనా వాయిదా వేయచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని పొందకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటే అయ్యో, దాని అంతము అపారంగా ఉండడాన్ని మనం చూస్తాం. అనుభవపూర్వకంగా మేము మెరుగుదము, ఎన్నో రకాల అనుభవాలు గుండా వచ్చాం. అయితే దేవునికి స్తోత్రము, యేసుక్రీస్తు ప్రభువారు ఎంతైనా నమ్మదగినవాడు. నీ జీవితంలో వచ్చిన తర్వాత నీ గురించి బాగోగులను ఆయన చూసే దేవుడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీకు వాగ్దానం ఇస్తే ఆయన నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను ఏ మాత్రం విడిచిపెట్టాడు. నిన్ను ఎన్నడను విడవను, ఎడబాయను. ఆయన ఎంతగా అతుక్కుపోతాడంటే ఫెవికాల్ అయినా ఊడిపోతుందేమో, పుస్తకాలకు అట్టలు ఊడిపోతూ ఉంటాయి, ఈయన ఊడిపోడు. అంత రిలేషన్ బాండ్. ఒక రెఫరెన్స్ దీని యొక్క వాక్యాలు చూస్తాం. మీ జీవము క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉంది. మీ జీవం ఎవరితో ఉంది? మీ జీవము క్రీస్తు జీవము సపరేట్ కాదు. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువాని లోనికి ఆహ్వానించిన తర్వాత నీ జీవము యేసు జీవము ఏమైంది? పాలలో నీళ్ళు పోస్తే వేరు చేయగలమా? చేయలేం. చేయొచ్చేమో భవిష్యత్తులో ఏదైనా యంత్రం వస్తే. అయితే యేసుక్రీస్తు ప్రభువాని నువ్వు స్వీకరిస్తే ఆయన జీవము నీ జీవం కలిసిపోతే ఇన్సపరబుల్, ఏమాత్రం వేరు చేయలేం. అంతగా నీతో మమేకమవుతాడు. నువ్వు ఏడిస్తే ఏడుస్తాడు, నువ్వు బాధపడితే బాధపడతాడు. అందుకే అన్నాడు, వారు పొందిన బాధ, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందిన 63:10 చూస్తాం. ఆయన బాధ నొందడం ఏంటి? వారి యావత్ బాధలో ఆయన బాధ పొందడం ఏంటి? నీవు బాధపడితే ఆయన బాధపడతాడు. ఎందుకు? బాధ, కోపము, క్రోధము, దుఃఖము ఇవన్నీ ప్రాణ సంబంధమైనవి. నీ ప్రాణము, నీ జీవము యేసుతో జీవంతో పాటు కలిసిపోయే గనక నువ్వు ఏడిస్తే బాధపడితే ఆయన కూడా బాధపడ. అంతగా పెనవేసుకునే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. నేను విడిచిపెట్టేవాడు కాదు. అందుకే ఈ యేసుక్రీస్తు ప్రభువారు నేటికి సజీవుడై మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. నీ హృదయం అనే ద్వారం దగ్గర నిలిచి ఉన్నాడు, తడుతూ ఉన్నాడు. నువ్వు ద్వారం తెరిస్తే లోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. తీర్మానము చేయటానికి ఇష్టమేనా? కనుక దేవుడు రక్షణ పొందటానికి ఆదిలోనే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. దీని గురించి కొన్ని సంగతులు. రక్షణ పొందుట, ఈ అనుభవం తర్వాత మన యాత్రా జీవితం ఆరంభమవుతుంది. అది చాలా ప్రాముఖ్యం. రక్షణ 3 కాలాలకు వర్తిస్తుంది. బైబిల్లో చెప్పబడిన మాటలే. మొదటిది ఇట్స్ ప్రజెంట్ టెన్స్. ఇది ప్రస్తుతము, వర్తమానానికి సంబంధించినది. రెండవది గతములోనే జరిగిపోయినటువంటి కార్యం. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైతే ఇక్కడ నమ్మి బాప్తిసం పొందారనుకున్నా వారు రక్షించబడ్డారు, అయిపోయింది, పాస్ట్ టెన్స్. ఈ దినము దేవుడు ఏం చేస్తాడు? నువ్వు అంగీకరిస్తే నేను ఉగ్రత నుంచి రక్షించబడతావు. రోమపత్రిక 5వ అధ్యాయము 8, 9, 10 వచనాలు ఈ మాటలు మనం చూస్తాం. మరింత నిశ్చయముగా ఉగ్రత నుంచి రక్షింపబడదు. ఇట్స్ ఎ ప్రజెంట్ టెన్స్. మూడోది ఫ్యూచర్ టెన్స్ ఉంది. ఏంటది? మత్తయి సువార్త 24వ అధ్యాయము 12, 13 అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సహించిన వాడేవాడు వాడు రక్షింపబడును అన్నాడు. 9:28 హెబ్రీ పత్రికలు కూడా చూస్తాం. ఏమని? తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము ఆయన రెండవసారి పాపము లేకుండా ప్రత్యక్షమవుతాడంట. ఎవరి కోసం అంట? తన కొరకు కనిపెట్టుకొని ఉండే వారి యొక్క రక్షణ నిమిత్తం అంట. అదేంటి? ఇట్స్ ఎ ఫ్యూచర్. కనుక రక్షణ 3 కాలాలకి చెందింది. రక్షించబడిన అనుభవము అది ఆనందకరమైన క్రైస్తవ జీవితం. రక్షించబడితే ఈ ఆనందం నీ సొంతం. రక్షణలో మనం కొనసాగుతూ ఉంటే ప్రభు రెండోసారి మనం కనిపెట్టుకునే మన రక్షణ పరిపూర్ణంగా అయిపోతుంది. ఇక నూతన ప్రపంచంలో మన జీవితం ఆరంభమవుతుంది.
ఈ అనుభవం నీకు కావాలి అంటే రక్షణ యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకున్న తర్వాతనే ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రక్షించబడిన తర్వాత దేవుడు మన యుద్ధ నుంచి ఆశించేది దీని యొక్క వాక్యంలో చూడాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2:12-13. ఫిలిప్పీ పత్రిక 2:12-13. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుకొనుడి. 13. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. ఏమన్నాడు? నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుకునండి. కొలస్సీ సంఘానికి రాశాడు పౌలు, నేను మీతో లేనిప్పుడు. అయితే మీరేం చేయాలా? నాయకులు మన మధ్య లేకపోయినప్పుడు చేయవలసిన పనేంటి? మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించాలా. కొనసాగించుకునుడి అనే మాట మనం చూస్తాం. రక్షించబడిన తర్వాత రక్షణను మనమే కొనసాగించుకోవాలి. అది చాలా ప్రాముఖ్యం. కల్టివేట్ యువర్ ఓన్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. 2 రెఫరెన్స్ మీకు జ్ఞాపం చేస్తాను, చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3:6. ఫిలిప్పీ 1:3-6. మీరు సీక్వెన్స్ పట్టుకుంటారని అర్థం. నేను ఈ మాటలు చదివిస్తున్నా. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. హెబ్రీ పత్రిక 12:1-2 వచనాలు. హెబ్రీ పత్రిక 12:1-2. కొంతవరకే చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఫిలిప్పీ 1వ అధ్యాయానికి హెబ్రీ 12కు సారూప్యత ఏదైనా ఉందా? బాగా ఆలోచించాలా. రీజనింగ్ ఎక్కువగా ఉంటుంది యవనస్తులకి. సిమిలారిటీస్ ఏమున్నాయి? కొనసాగించువాడు ఆయన, నువ్వా? చూడండి, మీరు బాగా గమనించాలి. రీజనింగ్ చూడండి. ఫిలిప్పీ 2:12 ఏమో మీరే కొనసాగించుకోండి అయ్యా అన్నాడు ఆయన, ఇడిచిపెట్టేసాడు మనకి. అయితే 1వ అధ్యాయానికి హెబ్రీ 12కు సారూప్యత ఏముంది? మీలో ఏదైతే ఆరంభించాడో దానిని ఎవరు కొనసాగిస్తారంట? ఆయన కొనసాగిస్తాడు. ఎంతవరకు? సెకండ్ కమింగ్. ఆ మాట మీరు బాగా గమనించాలా. ఫిలిప్పీ 2:12 ఏమో మీ చావు మీరు చావండ్రా అన్నాడు, ఇంకో మాట చెప్పాలంటే. అయితే 1వ అధ్యాయంలో ఏమన్నాడు? మీలో ఆ కార్యం ఏదైతే ఆరంభించాడో దాన్ని దేవుడే కొనసాగిస్తాడు అన్నాడు. హెబ్రీ 12:2 ఏం చూస్తాడు? విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు. చూడండి, ఈ రెండింటిని క్లబ్ చేయండి, 3 వచనాలు ఇప్పుడు మీకు ఒక అర్థమవుతుంది. ఫిలిప్పీ 2:12లోనేమో మీ పని మీరే చేయండి అన్నాడు. 1వ అధ్యాయము హెబ్రీ 12లో మాత్రము దేవుడు మీ జీవితాల్లో కొనసాగిస్తాడన్నాడు. ఏమని అర్థం ఇది? హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డివైన్ అకంప్లిష్మెంట్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. మన బాధ్యత ఉంది, దేవుడు కూడా సహకారము కూడా ఉంది. ఇద్దరు కలిసి అది కొనసాగించబడతారు. ఇప్పుడు అర్థం ఏంటో తెలుసా? ఈ మాట చెప్పిన తర్వాత 2:12 తర్వాత 13లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి, తెలుగు పదాలు బాగా గమనించాల. 2:13 చదవండి. 2:13 ఫిలిప్పీ. ఒకరు చాలన్నా. ఎందుకనగా అంటే తెలుగు పదాలు ఆగాల. ఎందుకనగా అంటే మళ్ళీ ఏదో మన భాషలోనే మాట్లాడదాం. ఎందుకంటే చెప్పండి, మీ స్వరక్షణను మీరే కొనసాగించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఏమన్నాడు? మీలో కార్యసిద్ధి కలగజేవాడు దేవుడే.
మీ రక్షణ మీరు ఎందుకు కొనసాగించాలంటే మీలో కార్యసిద్ధి ఎవరు కలగజేస్తారంట? దేవుడు కలగజేస్తాడు. 5 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తారు. తెలుగు బైబిల్ బేస్డ్ స్టడీ. ఇప్పుడు ఏం స్టడీ? తెలుగు బైబిల్లో కార్యసిద్ధి కలగజేసేవారు 5 మంది ఉన్నారు. అందరినీ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్కొక్కటిగా మనం స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ గాడ్ హూ వర్కెత్ ఇన్ యూ బోత్ టు విల్ అండ్ టు డూ ఆఫ్ హిస్ గుడ్ ప్లెజర్. ఇట్ ఈస్ గాడ్ విచ్ వర్కెత్ ఇన్ యూ అన్నారు చూడండి. వర్కెత్ అండర్లైన్ చేయండి. వర్కెత్ని ఏం చేయండి? టెన్స్ చెప్పండి. టెన్స్ అంటే ఇంగ్లీష్ గ్రామర్. సింపుల్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇట్లా చదవండి. బైబిల్ బోధకులు చెప్పే మాటలను బట్టి వీడు ఎట్లా చదువుతున్నారో అర్థమవుతుంది. ఏం బోధించనక్కర్లా. అర్థమైందా? టెన్స్ ఏంది? వర్కెత్ అండర్లైన్ చేయండి. టెన్స్ చెప్పండి. సరే, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్కి వస్తా. వర్క్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. వర్కెత్ ఆర్ వర్క్స్ డబ్ల్యూఎస్ ఫామ్, డస్ ఫామ్ ఎందులో ఉంటుంది? సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎప్పుడు వాడతాము? ఇంగ్లీష్ గ్రామర్. వాక్యం చెప్పండి అంటే ఏదో ఇంగ్లీష్ గ్రామర్ అడుగుతా వింటున్నాను వద్దండి. డైలీ యాక్టివిటీస్కి వాడతాం. యూనివర్సల్ ట్రూత్స్కి వాడతాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, రైజెస్ అండర్లైన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు దేవుడు ఎప్పుడు పని చేస్తాడు? డైలీ. ఏం దేవుడు అండి ఈయన! రక్షించిన తర్వాత నీ చావరా అని అనలేదు ఆయన. గమ్మత్తైన విషయం ఏంటంటే మనలో ఉండి పని చేస్తాడు. చూడండి, మనలో కార్యసిద్ధి కలగజేసేవారు ఎంతమంది ఉన్నారు? కొత్త నిబంధన ప్రశ్న ట్యాకిల్ చేసిన తర్వాత సబ్జెక్ట్కి వస్తాం కిందికి. మొదటిది దేవుడు, వెరీ గుడ్. రెండోది చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 29. కార్యసిద్ధి కలగజేయవాడు ఎవరు? అది పాయింట్. దీని తర్వాత కొన్ని సంగతులతో ముగించేద్దాం. ఒక 5 సంగతులు ఉన్నాయి, చూద్దాం. కొలస్సీ 1:29. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తి. ఆయన అండర్లైన్ చేయండి. ఎవరైనా 1:27 నుంచి స్టార్ట్ చేయాలి. మీలోనున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. ఈయన గురించి చెప్పి ముగించేసరికి ఆయన క్రియాశక్తి. ఎవరి క్రియాశక్తి? యేసుక్రీస్తు ప్రభు యొక్క క్రియాశక్తి. కనుక మనలో కార్యసిద్ధి కలగజేవాడు దేవుడు. పాయింట్ నెంబర్ 1, ఫిలిప్పీ 2:13. మనలో కార్యసిద్ధి కలగజేసేవాడు రెండవ వారు ఎవరంటే ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. కొలస్సీ 1:29. మూడవది కార్యసిద్ధి కలగజేసేవారు ఎవరు? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15-18 కలిసి ఉన్నాయి. ఒకరు సాయం చేయండి. చాలన్న 20-21 చదవండి. కొంచెం పైన 20 తెలుగు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అండర్లైన్ చేయండి. కార్యసాధకము, కార్యసిద్ధి. కార్యసిద్ధి కలగజేసే ఆయన శక్తి అంట. ఆ శక్తి ఎక్కడుంది? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకు 15-18 చదివాం. ఈ మాట ఫిలిప్ గారు పరిచయం చేశారు నాకు 2003 యూత్ క్యాంప్. మర్చిపోలే, నేను లోపలేసుకున్నా. దీన్ని కూడా రాసి పెట్టు కొంచెం అట్లా. అంతరంగ పురుషుని యందు శక్తి, ఆత్మ వలన బలం. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకున్నాడు అయ్యా అంటే నిన్ను ఏం చేయాలా? బలపరుస్తాడు. నువ్వు ఎప్పుడు బలహీనుడు అవుతావో ఆయన బలపరుస్తాడు. ఎప్పుడైతే నువ్వు సొమ్మసిల్లుతావో, సొమ్మసిల్లిన వారికి ఏం చేస్తాడు? బలాభివృద్ధి, శక్తిని కలగజేస్తాడు. కనుక కార్యసిద్ధి కలగజేసేవాడెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. 4వది ఎవరు? చూడండి,
మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం. పదమూడవ వచనం. లాస్ట్ 2 లైన్లు చదవండి, ఎందుకంటే మనకు సమయం లేదు. బా, ఏం మాట్లాడారండి. కార్యసిద్ధి కలగజేసేది ఎవరంటండి? బా, దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యము నీలో నాలో కార్యసిద్ధి కలగజేస్తుంది. లాస్ట్ ఒకటి చూస్తాము, తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, యాకోబు పత్రిక 2:22 222 చదవండి ఒకరు. యాకోబు 2:22. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసును. కలగజేసేది ఏంటి? ఫెయిత్. ఎవరైతే విశ్వాసములో బలంగా ఉంటారో వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడు? కార్యసిద్ధి కలగజేస్తాడు. దేవుడు నీలో నాలో బలమైన విశ్వాసాన్ని బట్టి బలమైన కార్యముల కొరకు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు, బలపరుస్తాడు, వాడుకుంటాడు. 5 సంగతులు చూసాం కొత్త నిబంధన వెలుగులో. నీలో నాలో కార్యసిద్ధి కలగజేసేది తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, దీని యొక్క వాక్యము, విశ్వాసం. ఇప్పుడు మొదటి నుంచి వస్తాం. దేవుడు నీలో నాలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 3 టెన్సెస్ బైబిల్లో ఉన్నాయి. ఇట్ ఈస్ గాడ్ విచ్ వర్కెత్ ఇన్ యూ అన్న దగ్గర వర్కెత్ ఇన్ యూ, ఇన్ అనేది అండర్లైన్ చేయండి. ఇప్పుడు మార్కు సువార్త 16వ అధ్యాయం 20 వచనంలో ఒక మాట చదవండి. మార్కు సువార్త 16:20. చాలన్నా, ప్రభువు వారికి సహకారుడైండి. ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? ద లార్డ్ వర్క్ విత్ దెమ్, లేదా వర్కింగ్ విత్ దెమ్ ఇంకొక ట్రాన్స్లేషన్. ఇన్ అనేది ఫిలిప్పి 2:13. ద లార్డ్, ఇట్ ఈస్ గాడ్ విచ్ వర్కెత్ ఇన్ యూ, ఇన్ అండర్లైన్, విచ్ వర్కెత్ విత్ యూ, విత్ అండర్లైన్. రోమన్స్ 8:28, రోమా 8:28. ఇంగ్లీష్ బైబిల్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫార్ గుడ్, ఫార్ అండర్లైన్. దేవుడు నీ కొరకు ముందు పని చేయాలి అంటే, లేదా నీ కొరకు సమస్తము మేలు చేయాలంటే ఏం చేయాలా? ముందు 2 మెట్లున్నాయి, అది దాటి ముందుకు రావాలా. ఆ మాట మీరు గమనించాలా. ఇప్పటి నుంచి స్టడీ స్టార్ట్ అయింది మనది. దేవుడు నీకు సమస్తము నీ జీవితంలో మేలుకరంగా చేయాలి అంటే, ఏది పట్టుకున్నా నీ జీవితంలో అది మేలుగానే మలచాలి అంటే ఏం చేయాలా? మొదటి మెట్టు దగ్గరికి రావాలా. మొదటి మెట్టు ఏంటి? ఫౌండేషన్ స్టోన్ ఒకటి ఉంది. ఏంటది? ఇట్ ఈస్ గాడ్ విచ్ వర్కెత్ ఇన్ యూ. దేవుడు నీలో పని చేయడానికి అనుమతించాలా, అది పాయింట్. దేవుడు నీలో నాలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, అనుమతించావా అన్నది ప్రశ్న. చూడండి, ఈ మాట చెప్పేటప్పుడు ముందు 12లో అన్నాడు విధేయులైన పిల్లలు, విధేయులై ఉన్న ప్రకారం అనే మాట చూస్తాం. దేవుడు ఎవరిలో పని చేస్తాడు? విధేయత చూపించిన వారిలో, దేవునికి అప్పగించుకున్న వారిలో, విధేయత చూపించిన వారిలో, లోబడిన వారిలో కార్యం జరిగిస్తాడు. అవిధేయులైనా మనకు, అవిధేయులలో వేరే వాళ్ళు కార్యం చేస్తారు. ఎవరు కార్యం చేస్తారు? చూస్తే కొంచెం భయపడతారు, అయినా చూడాల్సిందే, ఎందుకంటే కఠినంగా ఉంటాయి. ఎఫెసీ పత్రిక 2:2. ఎఫెసీ పత్రిక 2:2. చాలు. ఏమన్నాడు? అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తి. అవిధేయులైతే నీలో వచ్చి పనిచేసేది ఎవరు? అంతే, న్యూట్రల్ పాయింట్ లేదు క్రిస్టియానిటీలో. క్రైస్తవ్యంలో 2 దయ్యమా దేవమా, అంతే, ఇంకా టైటిల్ వేరేది లేదు. ఇక అర్థమైంది కదా? పని చేస్తే దేవుడైనా నీలో పని చేయాలా, లేదంటే
దయ్యం పని చేస్తుంది. ఖాళీ అనేది ఏం లేదు. ఖాళీలో పనిచేసేది ఎవరు? ఖాళీ శూన్యంలో పనిచేసేది ఎవరు? దేవుడు ఖాళీలో పని చేయలేడు. ఖాళీలో పనిచేసేవాడు వేరే వాడు ఉన్నాడు. ఎవరు వాడు? వాయుమండల సంబంధి. తెలుగు తర్జుమా. వాయువు అంటే ఏంటి? ఎయిర్. గాల్లో గాలిగాడు అంటారు చూసారా? అదే. గాలి పట్టిందంటే కనుక నీలో పని చేస్తే దేవుడైనా పని చేయాలా? ఆబ్లిక్. పని చేయకపోతే నేను దేవుడిని మాత్రం లోనికి యాక్సెప్ట్ చేయలేదన్నా, అయినా కూడా నేను నమ్మకంగా ఉన్నానన్నా అనుకో, అది వట్టి మాటే, న్యూట్రల్ లేదు. ఎవరు పని చేస్తాడు? ప్రశ్న నీకే, జవాబు నీ దగ్గర నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేవుడు నీలో నాలో పని చేయడానికంటే ముందు మనలో విధేయతను చూస్తాడు. ఈ విధేయత అనే మాట ఎవరిని గురించి రాశాడు? ఆయన ఏది చెప్పినా క్లాసికల్గా ముందు చెప్తాడు. అది నాకు భలే నచ్చుతుంది. మొదటి 11 వచనాల్లో ఒక వ్యక్తిని గురించి చెప్పాడు ఆయన. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏమో 5 స్థానాలు తగ్గాడు ఆయన. మనం ఏమాత్రం తగ్గం. ఏం తగ్గాడు? పరలోక రాజ్యంలో సింహాసనం ఉంది. సింహాసనాన్ని తండ్రితో కూడా ఉండే ఆధిక్యతను ఏమన్నాడు? భాగ్యమని ఎంచుకోవాలా? దాన్ని ఎంచుకోలే ఆయన. ఏం చేశాడు? సింహాసనాన్ని వదిలిపెట్టాడు. పరలోకము పోయింది, సింహాసనము పోయింది. మళ్ళీ ఏమయ్యాడు? శరీర రూపంలోనికి వచ్చాడు ఆయన. శరీరధారిగా పుట్టాడు. 3వ స్టేజ్కి వచ్చాడు ఆయన. ఇంకా 4వ స్టేజ్కి ఎక్కడికి వచ్చాడు? దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. అంతటితో ఆగిపోలే. మళ్ళా కిందకి వచ్చేసరికి ఏమయ్యాడు? రిక్తునిగా చేయబడ్డాడు. రిక్తుడు అంటే ఖాళీ, దివాలా తీశాడు ఆయన. బేసిక్గా ఇదే మాటే. అందుకే 2 కొరింథీ 8:8 ఈ మాట మనం చూస్తాం. ఏమన్నాడు? ఆయన ధనవంతుడై ఉండి తన దరిద్రత వలన మిమ్మల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన మన నిమిత్తము దరిద్రుడైన. దరిద్రతలో ఏమీ లేదు, ఇక రిక్త హస్తాలే, ఖాళీ హస్తాలు. తన్ను తాను 5 మెట్లు దిగడానికి ఇష్టపడ్డాడే. కిందంటాడు శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడంట. ఈ విధేయతను గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. నీవు అంగీకరించిన ఈ ప్రభువు ఎలాంటి వాడో తెలుసా? నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, తండ్రితో ఉండే ఆ భాగ్యాన్ని కూడా త్రోసివేసుకున్నాడు, శరీర రూపంలోనికి వచ్చాడు. ఇది ఎలాంటి శరీరము? పాప శరీర ఆకారంలో పుట్టాడు ఆయన. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. రిక్తునిగా తను తానే చేసుకున్నాడు. ఎందుకు ఇదంతా? నిన్ను ధనవంతునిగా ఐశ్వర్యవంతునిగా చేయటానికి. ఇలాంటి ప్రభు నీ కొరకు తన్ను తానే తగ్గించుకుని విధేయత చూపించాడే. ఇది నాన్న సత్య సువార్తకి ఎందుకు నువ్వు విధేయత చూపించావు? ఇది నాన్న దేవుడు నీలో పనిచేసి సమస్తము నీ కొరకు మేలు జరగాలని సంకల్పిస్తుంటే ఆయన నీలో పని చేయడానికి అనుమతించకుండా ఏం చేస్తున్నావు? చేతులు కట్టేస్తున్నావు. ప్రాక్టికల్గా వస్తా, అయిపోయిందిలేండి. దేవుడు నీలో నాలో పని చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే విధేయత చూపించాలి. ఏ ఏరియాస్ అన్నా మనలో ఉన్నప్పుడు, లేదా హృదయాన్ని మనం తీసుకుందాం. ఎందుకంటే ఆయన అన్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకేమో అన్నాడు. ఎందుకు? హృదయంలో ఎన్ని గదులు ఉంటాయి? ఫిజియలాజికల్ ఆస్పెక్ట్లో మాట్లాడదాం. గుండెలో ఎన్ని గదులు ఉన్నాయి? 4 గదులు ఉన్నాయి. 4 గదులకు 4 పేర్లు పెడదాం. స్పిరిచువల్ గదులను మనం పేరు పెడదాం ఇప్పుడు. ఫస్ట్ వన్ ఈజ్ హ్యాబిట్స్, అలవాట్లు. అలవాట్లను నీ జీవితంలో మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఆయన లోపల ఉన్నాడు, కానీ మీరు మాత్రం లోనికి రావనివ్వడంలా. ఎక్కడ? అలవాట్లని గది తీసుకుందాం. ఒక 4 గదులు పెట్టాను, గెస్ట్ రూమ్స్. ఫస్ట్ గెస్ట్ రూమ్ దగ్గర ఉంది, పైన టైటిల్ హ్యాబిట్స్. బయటకు వచ్చినావు, ప్రభువా ఇక్కడికి మాత్రం రావద్దు నువ్వు. ఎక్కడికి? నా అలవాట్లనే గదిలోనికి మాత్రం రావద్దు. నా గదిలోనికి వచ్చినావు అనుకో, అన్ని చెత్త చెదారము, అపవిత్రత, మాలిన్యము అన్నీ ఉంటాయి. ఇప్పుడు దేవునికి ఏం చెప్పాలా? నీలో నేను పని చేస్తానని దేవుడు చెప్తున్నప్పుడు ఏం చేయాలి? అలోహిం, అనుమతించాలి. నీతో నాతో కలిసి పని చేస్తాడు. ఏం చేస్తాడు? చెత్త నువ్వు ఒప్పుకుంటే నీతో పాటు కలిసి పనిచేసి సమస్తమైన అలవాట్లను మార్చి పడేస్తాడు. కరోనా తెచ్చిన మరొక పెద్ద తంట ఏంటంటే, ఈ పడుకునే దాన్ని ఏమంటాము, పపీమన్ రాల నిద్ర అలవాట్ల గడియారం ఒకటి ఉంది.
గడియారం, అది అలారమే ఒకటి ఉంది, దాన్ని బయలాజికల్ క్లాక్ అంటాం, దాన్ని ఏదో పేరుంది, జీవ గడియారం అంటాము, ఇంకా ఇంకొక పేరుంది, సరే మర్చిపోయా. ఇప్పుడంతా కరోనా వచ్చిన తర్వాత అలవాట్లన్నీ మారిపోయాయి. అర్ధరాత్రి 2 గంటలకు పడుకుంటాడు, ఉదయం 9 గంటలకు లేస్తాడు, లేచినప్పటి నుంచి 2 గంటలు వాట్సప్, మళ్ళీ పడుకునేటప్పుడు సోషల్ మీడియాలో 3 గంటలు, వెరసి 5 గంటలు సోషల్ మీడియా, 6 గంటల నుంచి 9 గంటలు నిద్ర, చదువు మాత్రం 2 గంటలు, బైబిల్ మాత్రం ఆబ్సెంట్స్. ఇవన్నీ అలవాట్లు మార్చాలా లేదా? ఇవన్నీ ప్రాక్టికల్స్. ఇవంతా ఈ గదిలోనికి ఆహ్వానించాల. ప్రభువా, నా హృదయం అనే ఈ గదిలో ఈ అలవాట్లు ఉన్నాయి, దయచేసి నీవు నన్ను మీ ఇష్టము చొప్పున మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నా, లోపరుచుకుంటూ ఉన్నా, నాలో పని చేయి. అప్పుడు దేవుడు పని చేస్తాడు, అన్నీ మార్చేస్తాడు. అనుమతిస్తామా? ప్రయారిటైజ్ యువర్ ప్రయారిటీస్. మీ ప్రాధాన్యతల క్రమాన్ని మీరు స్థిరపరచుకోవాలి. క్రైస్తవులుగా చాలా ప్రాముఖ్యం. సెకండ్ గదికి వస్తా, సమయం అయిపోతుంది కనుక. నెక్స్ట్ వచ్చేది సీక్రెట్స్, రహస్యాలు. జీవితంలో ఎన్నో రహస్యాలు ఉంటాయి యవనస్తులకి. ఈ సీక్రెట్స్ ఏమున్నాయి? డీడ్స్, చేసే పనులు ఉన్నాయి. రెండవది రిలేషన్షిప్స్, సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. వీటిని కూడా ఏం చేయాలా? ప్రభువా, నా గదిలోనికి రానాయనా, ఏవైతే ఉన్నాయో రహస్యాలు కనబడవు, ఏం చేయాలా? దేవునికి అప్పగించాలి. ఈ మాట బైబిల్లో ఉంది. 2 కొరింథీ 4:4 ఏముంది? అంధకార సంబంధమైన రహస్యకారములను విసర్జించి ఉన్న రహస్యం. యవన ప్రాయములో ఏవైతే రహస్యాలు అయితే ఉన్నాయో వాటన్నిటినీ ప్రభు పాదాల దగ్గర తీసుకురావాలా. ఎందుకంటే ఆయనకు కంటికి కనబడని సృష్టం అంటూ ఏదీ లేదు. అందుకే ఏం చేయాలా? క్షమాపణ చెప్పాలి. దేవుడు పని చేయనట్లుగా అనుమతించాలి. అప్పుడు దేవుడు నీలో నాలో పనిచేసి అలవాట్లతో పాటు మనకున్న రహస్యాలను కూడా దేవుడు సెట్ చేస్తాడు. నెక్స్ట్ ఫాలోడ్ బై టైం, టాలెంట్ అండ్ ట్రెజర్స్. సమయము, తర్వాత ధనము, తలాంతులు. ఎట్లా వాడుతున్నామో అదొక గది. సమయం ఎలా వాడుతున్నామో మనకి తెలుసు. దాన్ని కూడా ప్రయారిటైజ్ అవర్ ప్రయారిటీస్. డబ్బులు, నెక్స్ట్ ఫాలోడ్ బై టాలెంట్స్. దేవుడిచ్చినటువంటి తలాంతులు. దేవుని మందిరములో దేవుడు నీకు నాకు ఒక కృపావరం ఇచ్చాడు. మనలో కార్యసిద్ధి కలగజేసే ప్రభువుకి నీవు నేను అప్పగించుకోవాలి. చూడండి, 1 కొరింథీ 11వ అధ్యాయము ముగించేస్తాను ఈ రెఫరెన్స్తో పాటు. 1 కొరింథీ 11వ అధ్యాయం 12-11 వచ్చిన, క్షమించండి. 1 కొరింథీ 12-11. అయినను వీటన్నిటినీ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. ఈ మాట మీరు గమనించాలా. పరిశుద్ధాత్మ దేవుడు కార్యసిద్ధి కలగజేస్తాడు. ఏమిచ్చాడు? ప్రతి వారికి ప్రత్యేకంగా తలాంతులు ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? బ్రష్ అప్ యువర్ టాలెంట్స్. దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన కృపావరాన్ని ప్రజ్వలింపచేయండి. పెద్దల హస్త నిక్షేపణ చేయగా నీలోనున్న కృపావరాన్ని ఏం చేయొద్దు? అలక్ష్యం చేయొద్దు అన్నాడు. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7కి వచ్చేసరికి 6కి వచ్చేసరికి ఏమన్నా, నా హస్త నిక్షేపణ వల్ల నీకు కలిగిన కృపావరాన్ని ప్రజ్వలింపచేయాలి. దేవుని మందిరములో దేవుడు నీకు నాకు ఇచ్చిన కృపావరాన్ని ఏం చేయాలా? వాడాలా. అదే చేయవలసినటువంటి పని. అప్పుడు దేవుడు కార్యసిద్ధి కలగచేస్తాడు. చివరికి వచ్చేసరికి 4వ గది దగ్గరికి మనం రాగలిగితే మన వ్యక్తిగత జీవితంలో సెటిల్మెంట్స్ అయ్యేది. బహుశా అది దాన్ని ఆడిటింగ్ గదిగా మనం చెప్పవచ్చు. దేవుడు ఒక దినాన ఈ దేహముతో చేసిన ప్రతి దానికి మనము లెక్క చెప్పాలని కోరుతాడు. శరీరముతో చేసిన మంచి పనైనా సరే, చెడ్డ పనైనా సరే దేవుని దగ్గరికి ఏం చెప్పాలా? అకౌంట్ సెటిల్ చేయాలి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 12లో ఈ మాట చూస్తాను. సమయం లేదు కనుక రెఫరెన్స్ మాత్రమే జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కనుక దేవుడు నీలో నాలో పనిచేయడానికి అనుమతిస్తే ఈ 4 ఏరియాస్లో, నేను కేవలం 4 మాత్రమే జ్ఞాపకం చేశా. ఒకటేమో అలవాట్ల గురించి జ్ఞాపకం చేశాను, రహస్యాలు జ్ఞాపకం చేశాను, దేవుడిచ్చిన సమయము, ద్రవ్యము, తలాంతులు జ్ఞాపకం చేశాను. 4వదిగా దేవునికి మనం అప్పగించవలసిన లెక్కన గురించి, చివరికి మాట కూడా. కనుక దేవుడు మనలో పనిచేయడానికి అనుమతిస్తే మనలో పని చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? మనతో కలిసి పని చేస్తాడు. మనతో కలిసి పని చేస్తే ఎలా ఉంటుంది? మన కొరకు దేవుడు పని చేస్తాడు. అప్పుడు సమస్తము మేలుకరంగా, దీవెనకరంగా దేవుడు చేయగలడు.
కనుక సమస్తమును మనం మేలు కలుగునట్లు చేసే ఈ దేవుడు నేటికి సజీవంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమస్తమును బాగుగా చేసేవాడు. జీవితంలో ఎంత నష్టపోయావో సమయాన్ని దుర్వినియోగం చేసుకుని తిరిగి నీకు దేవుడు సమయం బహుశా ఇవ్వకపోవచ్చు, అయితే సమయం ద్వారా పోయిన నష్టాన్ని తిరిగి సమకూర్చడానికి ఆయన శక్తిమంతుడు. ఆయన పని చేయటానికి అనుమతించే హృదయం నీకుందా? దేవుడు నన్ను ప్రేమించి పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించిన కృపావరాన్ని ప్రజ్వలింపచేసే ఆ తలాంతను ఆయన చేతిలో పెట్టి మనలో కార్యసిద్ధి కలగచేయడానికి ఆయనకు అప్పగించుకునే మనసు నీకుందా? ఇదే తీర్మానం చేయగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇదిగో ఈయన సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు, ఇదిగో ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, ఇది ఈయన సమస్తమును మేలు కలగటకై సమకూర్చి జరిగించుచున్నాడు. నీ జీవితంలో సమస్తము యావత్తు నష్టపోయిన తిరిగి సమస్తమును సమకూర్చుకునే సామర్థ్యము ఒక యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంకా ఎంతకాలం నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు? ప్రభుని యేసుక్రీస్తు వారు నీలో పనిచేయడానికి, తండ్రైన దేవుడు నీలో పనిచేయడానికి, పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేయడానికి సిద్ధంగా ఉంటే నీ జీవితాన్ని ఆయన పాదముల చెంత సమర్పించుకో. ఆయన మాటకు లోబడు, ఆయన స్వరానికి విధేయత చూపించు. తద్వారా నీ జీవితంలో జరిగిన ప్రతి నష్టాన్ని పూడ్చే సామర్థ్యం ఆయనకుంది. ఆయన చేతిలోనికి నీ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు చేసే రమ్యత ఎలా ఉంటుంది అంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాలని చెబుతూ నిరాకారముగాను శూన్యముగాను ఉంది. అయితే మరలా దేవుడు ఏం చేశాడు? సమస్తమును బాగుగా కలగజేశాడు. చెడిపోయిన పాడైపోయిన జీవితాలను కట్టగలిగేది దేవుడే. ఈ దేవుడు నీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు ఆయన బయటే పెట్టి ఆయన అలాగే ఉంచి పని చేయకుండా చేతులు కట్టేస్తావు? దయచేసి వద్దు. ఈ సాయంకాలం మంచి తీర్మానం చేద్దాం. యవనస్తుడా, యవన సహోదరి, రక్షణ లేకుండా ఇంకా నీ జీవితాన్ని పాడు చేసుకుంటే నేడే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినం. ఆ రక్షణ సాక్షాత్తు యేసే. యేసుతో నీ జీవితాన్ని ఆరంభించు, సమస్తము నూతనంగా మార్చుతాడు. విశ్వాసిగా చలామణి అవుతూనే ఎన్నో నష్టాలు వెంబడి నష్టాలను అనుభవించావు. ఎందుకు తెలుసా? దేవుని అనుమతించలా. నీలో పనిచేయడానికి దేవుడు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ చేతులు కట్టేశావు. నీతో కలిసి పనిచేసి సమస్తము బాగు చేయాలని కోరుతూ ఉన్నాడు, అయినా నువ్వు చేతులు కట్టేశావు. అందుకే ఈ దేవుడు నేటికి సిద్ధంగా ఉన్నాడు. ఓ యవన హృదయమా, నీ జీవితం బహుశా దేనిని బట్టి కృంగిపోయి నీ రాశిలో నిస్పృహలో ఉందో నాకైతే తెలియదు. అయితే ఈ దేవుడు సమస్తము మేలు కలగటానికి సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు. నీ జీవితం ఎంతగా పాడు చేసుకున్నా సమకూర్చే దేవుడు ఉన్నాడు. ఆయన చేతిలో నీ జీవితాన్ని పెట్టు. రండి ప్రార్థన చేసుకుంటా. కొంచెం ఆలస్యమైన దయచేసి మోకాళ్ళు వంగండి. ఒక నిమిషము మాత్రమే మీ జీవితాలను వాక్యపు వెలుగులో పరీక్షించుకోండి. దేవుడు నీలో పని చేయటానికి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడే. పరలోకాన్ని విడిచిపెట్టాడు, సింహాసనాన్ని కాదనుకున్నాడు, తండ్రితో ఉండాలన్న భాగ్యాన్ని కూడా తను విడిచిపెట్టాడు. పాప శరీరాకారంతో లోకానికి వచ్చాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేయబడ్డాడు. ఎందుకు తెలుసా? నీలో నివసించి నీలో పనిచేసి నీ జీవితాన్ని బాగు చేయాలని సంకల్పించాడు. ఈ దేవుడు నేటికి సజీవుడు. నీ పాపము ద్వారా కలిగిన అవమానాన్ని తీసివేయటానికి, పాపం ద్వారా కలిగిన నష్టాన్ని పూడ్చటానికి, అవిధేయత తిరుగుబాటు ద్వారా కలిగిన నష్టాన్ని తిరిగి సమకూర్చడానికి ఈ ప్రభువు నేటికి సజీవంగా ఉన్నాడు. ఈ ప్రభువు స్వరాన్ని వింటూ ఉంటే, హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉంటే దయచేసి అలాంటి తీర్మానం చేయకు. ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను సంధిస్తూ ఉంటే ఉన్న పాటున ఆయన పాదమున చెంత నీ జీవితాన్ని సమర్పించుకో. ఆయన నీ కొరకు చెల్లించిన అమూల్యమైన క్రయధనం శిలవ రక్తము ద్వారా నీ పాపాన్ని కడిగి శుద్ధీకరిస్తాడు. నీలో నివసించడానికి సిద్ధపడి లోనికి వస్తాడు. నీ జీవితాన్ని కట్టడానికి ఆరంభిస్తాడు. కోల్పోయిన నష్టపోయిన తిరిగి ప్రతి దానిని కూడా సమకూరుస్తాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. మన దేవుడు తిరిగి సమకూర్చే దేవుడు, పాడిన దాన్ని తిరిగి కట్టే దేవుడు, పడిపోయిన దాన్ని ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వాడిని లేవనెత్తేవాడు, బంధకాలు ఉన్న వాడిని విడిపించేవాడు, నిట్టూర్పులో ఉన్న వానికి నిరీక్షణ కలిగించే దేవుడు, దుఃఖంలో ఉన్న నీకు ఆనందాన్ని కలిగించే దేవుడు, నీ పాప భారాన్ని అంతటిని తానే భరించి నీకు నిత్య జీవాన్ని ప్రసాదించాలని కోరుకున్నవాడు, శిలువ మీద తను తానే అప్పగించుకున్నాడు.
నీకు విడుదల, విమోచన, స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి రిక్తుడిగా తాను చేయబడ్డాడు. ఇంతగా నీ కొరకు క్రయము చెల్లించిన ఈ ప్రభువు ఈ సాయంకాలం కూడా నిన్ను 2 చేతులు చాచి ఆహ్వానిస్తూ ఉంటే, నీలో పనిచేయడానికి నా కుమారుడా, నా కుమార్తె, నేను బయట నుండి నీ తలుపు తడుతూ ఉన్నా, దయచేసి నీ తలుపు తెరవవా, తెరిస్తే నీ లోనికి వస్తా. అప్పుడు దేవుడే నీ జీవితంలో సమస్తము చక్కబెడతాడు. నీలో పని చేస్తాడు, నీతో కలిసి పని చేస్తాడు, నీ కొరకు పని చేస్తాడు. నీతో కలిసి పనిచేసి దేవుడు రక్షణను కొనసాగిస్తాడు, విశ్వాస యాత్రా జీవితాన్ని కొనసాగిస్తాడు, సహాయకర్తగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఇంక్లూడింగ్ యువర్ స్టడీస్, యువర్ సెక్యులర్ జాబ్స్. నువ్వు చేసే పనిలో, చదువులో ఆయన నీతో కలిసి పనిచేస్తాడు. ఆయన నీతో కలిసి పనిచేస్తే కోవర్కర్, సహజత పనివాడిగా ఉంటే నీ జీవితం ఎంత రమ్యంగా ఉంటుంది. అనుమతించు, దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఇంకా హృదయాన్ని కఠినపరుచుకుంటే, ఈ సాయంకాలం దేవుని దర్శించుచున్న వేళ నీ పాపాన్ని ఆయన పాదం చింత ఒప్పుకొని విధేయత చూపించు. అవిధేయుడవై నీలో అపవాది పనిచేసేటట్లుగా నీ హృదయాన్ని కఠినపరుచుకునవద్దు. దేవుడి నీ తీర్మానాన్ని ఘనపరిచి ఆశీర్వదించునుగాక. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా ఇంకా రక్షణ అనే యేసుక్రీస్తు ప్రభువాన్ని పొందక నష్టములో ఉన్నారో మీకు ఒక శుభవార్త తెలియజేస్తూ ఉన్నాం. నీ నష్టము తిరిగి సమకూర్చబడుతుంది. ఎంత భయంకరమైన జీవితమైనా పర్వాలే, అయితే దేవుడు నిన్ను క్షమించి తన కుమారుడిగా, కుమార్తెగా స్వీకరించి నీ జీవితాన్ని బాగు చేయగలడు. నిన్ను నిర్మించిన ఆయన చేతుల్లోనికి నీ జీవితాన్ని అప్పగిస్తే, ఇదిగో ఆయన చేయనదంతయు మేలు బాగుగా ఉండినన్న మాట నీ జీవితంలో కూడా దేవుడు చెప్పగలడు. ఒక భౌతిక సృష్టి దేవుడు బాగు చేయగలిగితే, తన స్వరూపమందు తన పోలికలో సృష్టించబడిన నీ జీవితాన్ని దేవుడు మరింతగా బాగు చేయగలడు. ఈ దేవుడు నీటికి సజీవుడు, నేను తడుతూ ఉన్నాడు, లోనికి ఆహ్వానించు. ఎవరైనా ఉంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటే హృదయాన్ని కఠినపరచుకోకుండా మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. అటు ఇటు ఎవరు చూడొద్దండి. సహోదర, దేవుడు మీ పాపాన్ని క్షమించి తన కుమారునిగా స్వీకరించి నీ పాప భారాన్ని తొలగించి నేను దీవించునుగాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? కఠినపరుచుకునవద్దు. ఒక్క నిమిషం దూరంగా ఉన్నా, సమీపంగా ఉన్నా హృదయాన్ని కఠినపరుచుకుని కనుక నీ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుకి అప్పగించు. జీవితం నూతనంగా మార్చబడుతుంది. ఎవరైనా ఉన్నారా? కార్డు మీదకి తీసుకుని రాబడుతుంది. సహోదరు, దేవుడు నీ పాపాన్ని క్షమించి నీలో పనిచేసి బలమైన శక్తివంతమైన పనిముట్టుగా రాను దినంలో దేవుడు నీలో కార్యసిద్ధి కలగచేయునుగాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? కార్డు వచ్చిన తర్వాత జింతండి. సహోదరులు ఎవరైనా కళ్ళు మూసుకురండి, అటు ఇటు చూడొద్దండి. ఎవరైనా ఉన్నారా? సహోదరి, దేవుడు మీ పాపాన్ని కూడా క్షమించి నీ జీవితాన్ని మార్చి ఒక క్రొత్త ఆరంభాన్ని కలగచేసి మీలో తన కార్యమును ఈ దినమే నూతనమైనదిగా ఆరంభించునుగాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? చివరిగా ముగిస్తాం, ఎందుకంటే ఆలస్యమైంది వర్షాన్ని బట్టి ఇప్పటికీ. అందుకే చాలా సంగతులు మీతో మేము పంచుకోలేకపోతూ ఉన్నాం. ఎవరైనా ఉన్నారా? ఫైనల్ కాల్. ఎవరైనా హృదయం కఠినపరుచుకునవద్దు, కళ్ళు మూసుకో. హృదయం నిండా దేవుడు నీతో మాట్లాడితే నీ హృదయపూర్వకమైన నీ పాపాలను ఒప్పుకొని నీ చేయి కనబడినట్టుగా పైకైతే చూపించు. దేవుడు నిన్ను నీ తీర్మానాన్ని గణపరుస్తాడు. ఎవరైనా ఉన్నారా? చివరిగా అడుగుతా ఉన్నాం. ఎవరైనా చివరిగా, సహోదరుడు, దేవుడు నీ పాపాన్ని క్షమించి తన కుమారునిగా నేను స్వీకరించి ఒక నూతన ఆరంభాన్ని నీ జీవితంలో కూడా దేవుడు కలగచేయునుగాక. కార్డు తీసుకున్న తర్వాత చేతులు దించండి. ఎవరైనా ఉన్నారా? సహోదరులు ఎవరైనా ఉన్నారా? కఠినపరుచుకోవద్దు, దేవుడు దర్శించే సమయం ఇది. ఎవరైనా ఉన్నారా? చివరిగా మాట్లాడుతూ ఉన్నాం, క్లోజ్ చేయాలి మీటింగ్. ఎవరైనా ఉన్నారా? నీ తీర్మానం కొరకు ఎదురు చూసే దేవుడు నిన్ను సంధిస్తున్న ఈ గడియ హృదయాన్ని కఠినపరచునగా నీ జీవితాన్ని అప్పగించుకో. ఎవరైనా ఉన్నారా? చివరిగా అడుగుతా ఉన్నాం, మీకోసం ప్రార్థన చేస్తాం. అలాగే దయచేసి మౌనంగా ఉండండి. ప్రార్థనతో మనం ముగించుకుంటాం.